హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే కిచెన్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ బటన్ నొక్కండి. పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? నేనైతే ఈరోజు చింత చిగురు పులిహోర చేస్తున్నానండి. పులిహోర అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ముందు చింత చిగురుని శుభ్రం చేసుకోవాలండి. ముదిరాకులు అంటే అవన్నీ తీసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 4 ఎండుమిర్చి వేసి నానబెట్టుకుని పక్కన పెట్టాలండి. ఇవి నానుతుండగా స్టవ్ పై బాండీ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసండి. నూనె కాగుతుండగా ఒక గుప్పెడు వేరుశనగుళ్ళు వేసానండి. వేరుశనగుళ్ళు వేగుతుండగా 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసి అది కూడా దోరగా వేగనివ్వాలండి. ఇది వేగుతుండగా 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. కడిగి తొడుములు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 7-8 వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన వెంటనే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును వేరే సపరేట్ గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. తాలింపుని ఇందులో వదిలేస్తే కొంచెం మాడిపోతుందండి. అందుకని వెంటనే వేరే గిన్నెలోకి తీసుకురండి. ఇవి నూనె బాండిలోనే ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసండి. సన్నని మంట మీద మగ్గనివ్వాలండి. చింత చిగురులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ మగ్గనివ్వాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి మొత్తం. ఇలా ఉడికిన చింత చిగురులో ముందుగా నానబెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ముందుగానే అన్నంలో కొద్దిగా నూనె వేసి పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇలా వేయటం వల్ల పసుపు అనేది బాగా పట్టుకుంటుందండి అన్నానికి. వేడి అన్నంలో ఒక గుప్పెడు కరివేపాకు తీసుకురండి అన్నంలో వేసండి. కొంచెం పైన కప్పేసానండి. ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటాకండి. అలాగే ఒక 50 గ్రాముల మంచి నూనె కూడా వేసి మొత్తం అందులో కలిపానండి. ఇప్పుడు మిక్సీలో నూరి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ వేసండి. అన్నం మొత్తం పట్టుకునేలా బాగా కలుపుకోవాలండి. చింత చిగురు మొత్తం కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న తాలింపులు కూడా వేసి అన్నానికి బాగా కలుపుకునేలా మొత్తం కలుపుకోవాలండి. ఈ కలుపుకోవడంలోనే ఉప్పు, పులుపు అన్నీ చూసుకోవాలండి. మొత్తం బాగా కలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి.